ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? వెల్కమ్ టు సిరి హోమ్స్. సిరి హోమ్స్ మీకు ఘనంగా స్వాగతం చెప్తుంది. అయితే ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ కాదు ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు వీడియో నచ్చింది, బాగుంది అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక ఇవాళ మ్యాటర్లోకి వచ్చేసి ఆల్రెడీ తమిళ చూసారు కాబట్టి మీకు అర్థమయ్యే ఉంటుంది. సో మనకున్న పాత టీషర్ట్స్ అంటే ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ అనేది మనం ఎప్పుడు ఎలాగా ఏ విధంగా వస్తుందో మనకు తెలియదు అనమాట. సో ఆఫ్టర్ అంటే ప్రెగ్నెన్సీ అయిన తర్వాత ఇప్పుడు అంతకుముందు అయితే బోల్డ్ టీషర్ట్లు బోల్డ్ షర్ట్స్ అన్నీ కొనిపెట్టేసుకుంటాము. తర్వాత మనం ఎలా అవుతాం మనకు తెలియదు కదా. తర్వాత పట్టవు, కొన్ని ఉంటాయి బట్టలు, అవి ఎవరికి ఇవ్వలేము, మనం వేసుకోలేము, మనకు సరిపోవు అన్నమాట. వాటిని ఏం చేయాలో తెలియక, అలాగే నాకు కూడా చాలా ఉన్నాయి, వాటిని ఏం చేయాలో తెలియక అలా ఉంచేసాను. వేసుకోలేకపోతున్నాను, అంటే కొన్ని వేసుకుంటున్నాను, కొన్ని వేసుకోలేకపోతున్నాను అనమాట. వాటిని ఏం చేయాలబ్బా అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నప్పుడు నాకు ఒక ఐడియా వచ్చిందనమాట. అంటే ఇది కొత్తగా వచ్చిన ఐడియా ఏం కాదు. నేను ఛానల్లో చేసేటప్పుడు నేను ఏదైనా ఫెస్టివల్కి శారీ కట్టుకుని ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటారు కదా, అలాంటప్పుడు నేనేం చేసేదాన్ని అంటే ఏదైనా మంచి డ్రెస్ ఉంటే డ్రెస్ మీద శారీ కట్టేసుకునేది, లైక్ శారీలా కట్టుకునేదాన్ని, లేకపోతే చున్నీ యూజ్ చేసి కట్టుకునేదాన్ని. అంటే స్క్రీన్ మీద అదే కనిపిస్తుంది కదా అని చెప్పేసి అలాగా ఎక్కువ చాలాసార్లు చేసేదాన్ని. అలాగా మా ఫ్రెండ్స్ కూడా అనేవారు, అబ్బా అని సాగు తెలుగుతాడు అనేవారు అనమాట. సో అది ఇవాళ నేను ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. అంటే బయట కూడా మనం కట్టుకుంటే ఎలా ఉంటుంది, అంటే సెట్ అవుతుందా లేదా అని చెప్పేసి టెస్ట్ చేస్తాను. బట్ నేను చెప్పడం కంటే చూడండి, నేను వేసుకుని వస్తాను, బాగుంది అనిపిస్తే ఖచ్చితంగా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అంటే ఏ శారీకి ఏది సెట్ అయిందో చెప్పేసి చెప్పండి. నేనైతే ఇప్పుడు ఓల్డ్ టీషర్ట్స్ని, టాప్స్ని అంటే మోడర్న్ బ్లౌజెస్ లాగా ఎలా కన్వర్ట్ చేస్తున్నానో చూడండి. మీ దగ్గర కూడా ఏమైనా ఉంటే మీరు కూడా ట్రై చేయండి, బాగుంటుంది చాలా. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్.
ఫ్యూచర్ లో ఇంకా సన్నగా అయ్యే ఛాన్సెస్